ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారం కోల్పోయాక చాలా మంది నేతలు కనిపించడం లేదు. కొందరు నేతలు మాత్రం అప్పుడప్పుడు బయట తిరుగుతున్నారు. కానీ గోపాలపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తానేటి వనిత మాత్రం సొంత పార్టీని 3 ముక్కలు చేసి నియోజకవర్గాన్ని 6 గ్రూపులుగా చేసిందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మాజీ మంత్రి తీరుతో సొంత పార్టీ నేతలతో పాటు కేడర్ కూడా పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో కొవ్వూరులో పనిచేసిన సమయంలోనూ నేతలను గ్రూపులుగా విడగొట్టారన్న ప్రచారం ఉంది. అందుకే ఆమెను కొవ్వూరు నుంచి గోపాలపురంకు బదిలీ చేసినా పార్టీకి నష్టం చేకూరుస్తుందన్న టాక్ వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గోపాలపురం నుంచి తానేటి వనిత బరిలో నిలిచారు. అప్పటికే వైసీపీలో కీలక నేతగా ఉన్న తలారి వెంకట్రావును పక్కన పెట్టేసిన వైఎస్ జగన్ తానేటి వనితను అక్కడి నుంచి పోటీ చేయించారు. కానీ గోపాలపురంలో ఆమె ఓటమి పాలయ్యారు. అయితే ఓడిన తర్వాత గోపాలపురంకు దూరమైన తానేటి వనిత తన నివాసాన్ని తాడేపల్లిగూడెంకు మార్చేసి అక్కడి నుంచే రాజకీయాలు చేస్తున్నారు. కొవ్వూరులో ఇంకా రాజకీయ భవిష్యత్తు లేకపోవడంతో కనీసం గోపాలపురంలో అయినా తన సీటును కాపాడుకోవాలని ఉద్దేశంతో మాజీ హోంమంత్రి తన వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ తలారి వెంకట్రావు వర్గాన్ని పక్కన పెట్టేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో గోపాలపురం ఎమ్మెల్యేగా పనిచేసిన తలారి వెంకట్రావుకు తిరిగి ఆ సీటు ఎక్కడ ఇచ్చేస్తారో అన్న భయంతో వనిత ఆమెకు అనుకూలంగా గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని చెబుతున్నారు. అంతేకాదు గోపాలపురం నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నా పట్టించుకోవడం లేదట. అటు పార్టీ కార్యక్రమాలకు ఆమెను పిలిచేందుకు తాడేపల్లిగూడెంకు మేడంను పిలవాల్సి వస్తోందట. ఈ సమయంలో తానేటి వనితను కలిసేందుకు నేతలకు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందట. ఇలా గంటలు గడిస్తే కానీ ఆమె నేతలను కార్యకర్తలను కలవడం లేదని వాపోతున్నారట. ప్రభుత్వం మారినా ఇంకా తానే హోంమంత్రి అనే భ్రమలో ఆమె ఉన్నారని సొంత పార్టీ నేతలే చెవులు కోరుకుంటున్నారట. అటు నియోజకవర్గంలో శుభకార్యాలకు మాత్రం టెన్షన్గా హాజరవుతున్నారట. కానీ వైసీపీ నేతలను పరామర్శించేందుకు మాత్రం ఇష్టపడడం లేదని చెబుతున్నారు. వనిత తీరుతో కొందరు నేతలు పక్క పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల గోపాలపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, జక్కంపూడి రాజా పర్యటించారు. ఈ ఇద్దరు నేతల పర్యటనలో కొందరు నేతలు తమ గోడు చెప్పుకొని లబోదిబోమన్నారట. గతంలో గోపాలపురం ఎమ్మెల్యేగా పనిచేసిన తలారి వెంకట్రావు అనుచరులందరినీ ఒక గ్రూప్గా చూస్తున్న మాజీ హోంమంత్రి తనకు అనుకూలంగా ఉండేవారిని మరో గ్రూప్గా తయారు చేసుకున్నారని వారితో చెప్పుకొని వాపోయారట. అసలే అధికారం కోల్పోయి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలా గ్రూపులు కట్టి పార్టీని మరింత దిగజారుస్తున్నారని చెప్పారట. ఇప్పటికైనా ఆమె తీరు మార్చుకునేలా చేయమంటూ మాజీ మంత్రికి చెప్పినట్లు సమాచారం. మొత్తానికి మాజీ మంత్రి తీరు నచ్చని మరికొందరు నేతలు జనసేన పార్టీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.